నుంచి రాజీవ్ నగర్ కి టూ టౌన్ కి ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల రోజు పని కొరకు టూ టౌన్ ప్రాంతం నుంచి ఇటు రావాలన్నా, వైద్యం కొరకు హాస్పిటల్స్ కి రావాలన్నా, చదువుకోవడానికి విద్యార్థులు రావాలన్నా, ఏ విషయంలో అయినా మంచిర్యాల ఇంత పెద్ద కార్పొరేషన్ అయ్యి కేవలం ఒకటే ఒక ఫ్లైఓవర్ ఉన్నది. ఈ ఫ్లైఓవర్ కూడా ఇంతకుముందు ఎప్పుడు జామే ఉంటుండే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పుణ్యాన కొత్తగా జాతీయ రహదారి అవ్వడం వల్ల ఇవాళ జిఎం ఆఫీస్ నుంచి మన మంచిర్యాలకి ట్రాఫిక్ వస్తలేదు. మందమారి బెల్లంపల్లి పోయే ట్రాఫిక్ అట్లా పోతాను. అందుకనే ఇప్పుడు మనకి ఈ ఫ్లైఓవర్ మీద జాములు కనబడతలేవు, ట్రాఫిక్ జామ్స్ ముందు లేక. కానీ ఇంత పెద్ద నగరము కార్పొరేషన్ 5 నిమిషాలలో పోయేదానికి దాదాపు అరగంట 40 నిమిషాలు తిరిగి పోవాల్సి వస్తుంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే గోడ గింటి మీద ఫ్లెక్సీ పెట్టుకున్నాడు. 2 సార్లు ఎలక్షన్లలో చెప్పాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేను గెలిస్తే టూ టౌన్ కి ఫ్లైఓవర్ కడతా. ఈ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో మా ఇంటి నుంచి ఫ్లైఓవర్ కడతా అని చెప్పాడు. ఇవాళ టూ టౌన్ ఫ్లైఓవర్ గురించి మాట్లాడే నాదుడే లేదు. టూ టౌన్ ఫ్లైఓవర్ మొత్తం పోయింది. గోదావరి మీద వంతెన పోయింది అందరుగా. మంచిర్యాల చుట్టూ 100 ఫీట్ రోడ్డు పోయింది. మంచిర్యాల డంప్ యార్డ్ సమస్యకు పరిష్కారం పోయింది. ఇలా మంచిర్యాల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు జామ్ అవ్వడం, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎంత ఆదాయం వస్తుంది, ట్యాక్స్ల రూపంలో ఎట్లా వసూలు చేస్తున్నామనే ఆలోచన ఉన్నది. కానీ మంచిర్యాల కార్పొరేషన్ ని డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. హైటెక్ సిటీ లాంటి ప్రాంతం, ఇలా డ్రైనేజ్ వ్యవస్థ లేదు హైటెక్ సిటీలో. హైటెక్ సిటీలో ఇదే ఎమ్మెల్యే గారి సతీమణి, అప్పుడు ఆమె టీసీసీ ప్రెసిడెంట్ ఉంటే హైటెక్ సిటీలో రోడ్ల మీద నాట్లేసి నిరసన చేసింది. మరి 3 సంవత్సరాలు అవుతుంది మీరు ఎమ్మెల్యే గెలిచి. హైటెక్ సిటీలో మొన్న బెదిరించారు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో. మీరు బీజేపీ కార్పొరేటర్ ని గెలిపిస్తే మీకు రోడ్లు వేయము, మీకు డ్రైనేజ్ వ్యవస్థ ఉండదని. మరి కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిచి 6 నెలలు అయింది. ఇవాళ దయనీయమైన పరిస్థితిలో హైటెక్ సిటీ రోడ్డు. అటు రాళ్లవాగు మీద వంతెన, చిన్న రాళ్లవాగు మీద దానికి సరిపడే సైజు వంతెన కట్టాల్సింది పోయి ఒక పెద్ద ఫ్లైఓవర్ డిజైన్ చేశారు. అదే రాళ్లవాగు మీద కార్మెల్ స్కూల్ దగ్గర వంతెన ఉన్నది. ఆ వంతెన ఇక్కడ కడితే మన అమరవీరుల స్థూపం దగ్గర కడితే సరిపోతుంది, రాళ్లపేట వాళ్ళకి చాలు. కానీ ఇవాళ ఆ వంతెన కాకుండా పెద్ద ఫ్లైఓవర్ డిజైన్ చేసి ఆ గోదావరి మీద క్యాన్సిల్ అయిన వంతెన పైసలు తీసుకొచ్చి గోదావరి మీద వంతెన అంతర్గామి 165 కోట్లతోటి ఈడ వంతెన కట్టారు. గోదావరి మీద ఎంత పెద్ద వంతెన కావాలి, ఈ రాళ్లవాగుకి ఎంత వంతెన కావాలనే కామన్ సెన్స్ లేకుండా దానివల్ల అక్కడ ఎన్నో సంవత్సరాల కింద ప్లాట్లు కొనుక్కొని సన్ సిటీ కాదు ఇక్కడ సన్ సిటీ వాళ్ళు కొనుక్కొని ఆడ పాపం కుటుంబాలు ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఇవాళ పైనకెళ్ళి ఫ్లైఓవర్ పోతాను ఇంటి మీదకి. ఇది ఇవాళ పరిస్థితి. మంచిర్యాల ఎమ్మెల్యేకు ఎంతసేపు మంచిర్యాల ఎట్లా వసూళ్లు చేయాలి, సెటిల్మెంట్లు చేయాలి, ప్రతి వర్గాన్ని బెదిరియాలి, వ్యాపారస్తులను బెదిరియాలి, ఎట్లా సంపాదించాలనే ఆలోచన ఉన్నది. కానీ మంచిర్యాలకి గుండకాయ లాంటి మంచిర్యాల మార్కెట్ ఇవాళ వ్యాపారస్తులను పోయిన సంవత్సరం పండుగల సమయంలో ఇదే చేశారు. మళ్ళా ఇవాళ ఇదే ఒక ఆలోచన లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా, ఒక ప్రాజెక్ట్ దాన్ని ఏమంటారు ఒక డిపిఆర్ తయారు చేయకుండా ఏం లేదు. ఆయన గుర్తుకొచ్చింది మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినా ఇక ఓరికి కూర కొట్టు. డిపిఆర్ఏ లేదు, ప్రాజెక్ట్ ప్లానే లేదు. ఇలా కట్టడం వల్ల పెద్ద మోరీలు పోయి చిన్న మోరీలకు పోతాయి, నీళ్ళన్నీ వెనుకకు వస్తున్నాయి. దాంతో ఇలా మంచిర్యాల పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు, ఆ ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివాసంలో ఉంటున్నారో వాళ్ళందరికీ ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. వీటన్నిటి మీద కూడా మనం అందరం కూడా రాబోయే రోజులలో కార్యాచరణ తయారు చేసుకొని ప్రతి దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తేనే స్పందన ఉంటుందని ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు. లేకపోతే ఎవరు పట్టించుకునేటట్టు లేడు. మనం ఆ రోజు మన కార్పొరేటర్ మున్సిపల్ ఆఫీస్ లో ముట్టడి అనే ఒక కార్యక్రమాన్ని చేపడితే చాలా విషయాలు బయటకు వచ్చింది. ఎన్నడూ రాని విషయాలన్నీ కూడా బయటకు వచ్చింది. మనం పోయి శ్మశాన వాటిక ఏదైతే మహాప్రస్థానము దాని యొక్క విషయాలు బయటికి తీస్తే ఇలా ప్రజలకు తెలిసింది. మన కార్యకర్తలే అనుకున్నారు చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం మహాప్రస్థానం కట్టించింది. ఇలా మంచిర్యాల పట్టణ ప్రజలకు తెలిసింది.
అందులో 10,20,00,000కు కేవలం 40 లక్షలు రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. 10 పైసలు పెట్టినోడు ఎట్లా ఎగిరిందంటే ఇక మొత్తం నేనే కట్టించిన అన్నట్టు ఎగిరింది. 4 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని, 5,80,00,000 మున్సిపల్ ఫండ్. ఇట్లా మంచిర్యాలలో ఈ విషయాలన్నీ కూడా తెలియాలంటే మనం ప్రజల్లో పోవాలి. ప్రతి సమస్య మీద కూడా రాబోయే రోజులలో మనం కార్యక్రమాలు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం చేసేది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మంచిర్యాల రైల్వే స్టేషన్ కి 30 కోట్లతోటి ఆధునీకరణ చేస్తుంది. మంచిర్యాల మార్కెట్ నుంచి 2 టౌన్ పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 4 కోట్లతో అయింది. కొత్త వందే భారత్ ట్రైన్ వచ్చింది. కొత్తగా జాతీయ రహదారులు వస్తున్నాయి. మన మంచిర్యాలకి కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరడం జరిగింది. మంచిర్యాల ప్రజలు ఇవాళ కరీంనగర్ పోతారు. ప్రతి చిన్నదానికి కరీంనగర్ పోతారు. మన దగ్గర ఏదైనా హాస్పిటల్ కావాలంటే కరీంనగర్కి పోతారు, హైదరాబాద్ పోతారు, చదువుకోవడానికి పోతారు, ట్రీట్మెంట్కి పోతారు, ఎయిర్పోర్ట్కి పోతారు, వ్యాపారస్తులు పోతారు. కనుక ఇవాళ మన మంచిర్యాలని కరీంనగర్ హైదరాబాద్ కి కనెక్ట్ చేయాలంటే ఈ రాజీవ్ రహదారి సరిపోదు. అనేక సమస్యలు ఉన్నాయి కనుక మన మంచిర్యాలని హైదరాబాద్ వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాము. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ జాతీయ రహదారి కూడా కొత్తగా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. చెరువులకు పైసలు ఎత్తుర్రు, అన్నిటికీ పైసలు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తారు? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏం చేస్తుంది? అన్నిటికంటే ముఖ్యమైన సమస్య మనం అందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సింది 2 టౌన్ ఫ్లైఓవర్. 2 టౌన్ ఫ్లైఓవర్ మంచిర్యాల చుట్టూ 100 ఫీట్ రోడ్ కావాలంటే ఫస్ట్ 2 టౌన్ ఫ్లైఓవర్ కావాలి. అది అయితేనే మంచిర్యాలకు ఒక రింగ్ రోడ్ వస్తుంది. అందుకనే దీని మీద మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడదాం. రాబోయే రోజులలో ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి మనం చేయాల్సింది. ఆగస్టు 3 వరకు మనం అందరం కూడా ఎస్ఐఆర్ పనిలో ఇన్వాల్వ్ కావాలి. ఎస్ఐఆర్ పనిలో మనం అందరం కూడా రోజు ఉదయం సాయంత్రం మన బూతు, మన డివిజన్, మన మండలంలో